ఇప్పటికే జిందాల్ని బెదరగొట్టినారు, సజ్జన్ జిందాల్ని ఇప్పుడే బెదరగొట్టినారు. జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేయకపోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాల్ చెప్తా ఉన్నారు. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కు షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి మేము వ్యాపారం చేయలేమంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి వీడి వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలోనే పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్.